ఉపాధ్యాయులందరికీ కూడాను నమస్కారము. ఈ వీడియోలో వీరగాథ 5.0 ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశం మీద మన స్కూల్ యొక్క పిల్లల్ని ఎలా ఎన్రోల్ చేయాలి అనే వీరగాథకు సంబంధించినటువంటి లింక్ని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారు కనుక ఆ లింక్ని కాపీ చేసుకుంటే ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్ దగ్గర ఇక్కడ చూడండి, లాగిన్ అండ్ రిజిస్టర్ అని కనబడుతుంది. సో ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, ఒకసారి రిజిస్టర్ అనేది కనబడుతుంది కదండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. టైప్ ఆఫ్ స్కూల్, నాన్ సిబిఎస్ఈ, ఎంటర్ యువర్ యూడీసీ, మన యూడీసీ కోడ్ కూడా ఎంటర్ చేస్తాము. తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ అనేది సెలెక్ట్ చేస్తాము. గవర్నమెంటా ప్రైవేట్ అనే దాని మీద తీసుకొని, గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్, ప్రైవేట్ వాళ్ళు అయితే ప్రైవేట్. సో మనకి యూడీసీ ఎంటర్ చేయగానే మన స్కూల్ యొక్క పేరు, స్టేటు, డిస్ట్రిక్ట్, మేనేజ్మెంట్ కూడా వచ్చేస్తుంది. సో నేమ్ ఆఫ్ ద బోర్డ్ అంటే మనది ఆంధ్రప్రదేశ్ బోర్డు కాబట్టి బోర్డు కూడాను ఎంటర్ చేస్తాము. తర్వాత ప్రిన్సిపల్ నేమ్ అంటే మన హెచ్ఎం ఉంటారు కాబట్టి హెచ్ఎం నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి కూడాను ఎంటర్ చేసేస్తాము. స్కూల్ ఈమెయిల్ ఐడి ఉంటే కనుక స్కూల్ ఈమెయిల్ ఐడి, లేదంటే సంబంధిత హెచ్ఎం యొక్క ఈమెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేసేసి ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేసేస్తామండి. ఎంటర్ చేయగానే నో చేంజెస్ ఆర్ మోడిఫికేషన్స్ ఆర్ అప్లైడ్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. తర్వాత హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 లైన్స్ కనబడుతుంది కదా, 3 లైన్స్ దగ్గర లేటెస్ట్ ఇనిషియేటివ్ అని కనబడుతుంది. అక్కడ క్లిక్ చేయగానే వీరగాథ 5 అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్మిట్ యువర్ ఎంట్రీ అని చెప్పేసి ఒక గ్రీన్ కలర్లో కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఏదైతే మొబైల్ ద్వారా లాగిన్ అవుతామో, లాగిన్ అయిన తర్వాత మనకి కేటగిరీ, స్కూల్ సంబంధించినటువంటి కేటగిరీ అనేది మనం చెక్ చేసుకుంటాము. సో లాగిన్ అయిన తర్వాత ఈ పేజ్ కనబడుతుంది. తర్వాత యాక్టివిటీ దగ్గర మనకి 4 యాక్టివిటీస్ ఉంటాయి. అందులో ఏదో ఒక యాక్టివిటీని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధిత ఫైల్ కూడా అక్కడ యాక్టివిటీ ఏదైతే చేసామో ఆ ఫోటోని కూడా అప్లోడ్ చేసేస్తాము. సో ఏదైతే మనం ముందుగానే తీసి పెట్టుకున్నామో ఆ ఫోటోని అప్లోడ్ చేసేస్తాము. తర్వాత టాపిక్ అనేది ఏదైతే ఉందో అది మనం ఆ రోజు కండక్ట్ చేసినటువంటి టాపిక్, ఏదో ఇండిపెండెన్స్ డే సంబంధించి కానీ, లేదంటే పారాగ్రాఫ్ కాబట్టి, లేదంటే మహిళా సాధికారికత, ఇలాగా రిపబ్లిక్ డేకి సంబంధించి కానీ ఏదో ఒక దానికి సంబంధించిన పారాగ్రాఫ్ని మనం ఒక టాపిక్ అనేది ఇచ్చేస్తాము. అలాగే లాంగ్వేజ్ అనేది మనం తెలుగులో కండక్ట్ చేసాం కాబట్టి తెలుగు, లేదా ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా టైప్ చేయవచ్చు. తర్వాత నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ ఇది కూడా టైప్ చేసి, తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అనేది ఎంతమంది అనేది ఎంటర్ చేసిన తర్వాత క్లాస్ ఎంటర్ చేస్తాము. సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి సబ్మిట్ అయిపోతుంది. సో ఈ విధంగా పిల్లల యొక్క ఎంతమంది పిల్లలు మనకి ఉన్న అందులో 4 మాత్రమే మనం ఎంటర్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి 4 మాత్రమే ఈ విధంగా ఎంటర్ చేసుకొని సర్టిఫికేట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటామండి. ఈ విధంగా మన స్కూల్ యొక్క పిల్లల్ని ఈ వీరగాథ 5.0లో ఎన్రోల్ చేసి సర్టిఫికేట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటామండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.